హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే వెజిటేబుల్ బిర్యానీ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా వేడి చేయండి ఫ్రెండ్స్. అందులోనే బిర్యానీ సరుకులు వేసి వేయించండి. తరువాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, 1 కప్పు టమాటా ముక్కలు, 1 కప్పు క్యారెట్ దుంప ముక్కలు వేసి 1 కప్పు బంగాళదుంప ముక్కలు వేసి బాగా వేయించండి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా మగ్గించండి. తర్వాత అందులోనే కొద్దిగా అంటే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి ఫ్రెండ్స్. తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచిన పచ్చి బఠానీ వేసి వాటిని బాగా మగ్గించండి. తర్వాత కొద్దిగా పసుపు వేసి దాన్ని బాగా మగ్గించండి. 1 కప్పు మిల్ మేకర్లు కూడా వేసి బాగా ఉడికించండి ఫ్రెండ్స్ దాన్ని. తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని దాన్ని బాగా మరగనివ్వండి ఫ్రెండ్స్. అందులోనే 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి మరి కొద్దిసేపు మరిగించండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని చూసిన తర్వాత ముందుగా కడిగి ఉంచిన రైస్ని దాంట్లో వేసుకుని 20 మినిట్స్ సిమ్లో ఉడికించితే అంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా ఈరోజు పెరుగు చట్నీ పెట్టుకుని ఆనియన్స్ పెట్టుకుని తిన్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా